ఎందుకు గదారం బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకు ఇష్టం గదారం? ఇక ఆయన చేసిన పనులు చాలా ఇష్టం నాకు. కేసీఆర్ అంటే చాలా ఇష్టం. 60 ఏళ్ల గోసదీర్చి సంబురమిచ్చాడు. ఫామ్ హౌస్ లో వంటాడు అంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు. పులి బయటికి వెళ్ళినప్పుడు గాలి ఇచ్చినప్పుడు కొంతమంది ఎట్లుంటారో పులి గాలింపుడుకే కొంతమంది అడ్డం పడతారు గాలికే. ఆ పులి గిరిక బయటకు వస్తే తీసుకొని జూ పార్క్ లో వాడేస్తామని అంటారు కదా. జూ పార్క్ లో వాళ్ళు వాడేయాలంటే ఈ పులి పోవాలి కదా. జై తెలంగాణ. నువ్వు కూడా మర్చిపోయినావు, మళ్ళీ నువ్వు మర్చిపోయావు. నేను మర్చిపోయాను. వాళ్ళు మర్చిపోతే నేను మర్చిపోతానా? ముగ్గురు నాకు 3 మూర్తులు. వాళ్ళు ఓకే తమ్మ రేపు చచ్చిపోతే నేను చచ్చిపోతా, అటువంటి ప్యాన త్యాగం చేస్తా నేను. సార్ మీకు తెలియదు, ఒక్కసారి మాట ఇస్తే మాట మీద ఉండే మనిషిని నేను. మీకు నేను పనికి రావచ్చు. ఏం చేశారు? మీకు ఇదే రేకుల ఇల్లు ఉంది, ఎందుకు మన గంతగానం ఎందుకు ఇష్టం వాళ్ళు? ఆదుకోకపోతే సార్ ప్రజలు కాపాడుతుండు, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతుండుగా. కళ్ళ ముందు ఉన్నోళ్ళ ఇలువ తెలివది ఏనాడో. వ్యక్తిగతంగా ఆదుకుంటా మల్లారెడ్డి ఆదుకుంటాడు. కష్టం ఉందంటే ఆదుకుంటాడు. చాలా నా భర్త బతికిందంటే ఆయన దావకానే. మల్లారెడ్డి ఇంటికి పోయినావా ఎప్పుడన్నా? ఓ 15 రోజుల కోనాడు పోతూనే ఉంటా. మరి ఇట్లా గింతానం ఎట్లా మాట్లాడుతారు? మేము ఏదైనా మాట్లాడినా తడబడతాం, ఇట్లా గలగల గలగల మాట్లాడేస్తున్నావు. దేవుడు ఇచ్చిన నోరంటలేను. అమ్మ లేదు కదా, అమ్మ చచ్చిపోయింది. అయ్య లేడు, అయ్య చచ్చిపోయిండు. అమ్మ నోరు, అయ్య నోరు, అక్క చెల్లెళ్ళు లేరు, అన్నలు తమ్ముళ్ళు లేరు, తోడ పుట్టిన వాళ్ళు లేరు, గూడ పెరిగిన వాళ్ళు లేరు. ఒక్క మేనమాముండు, కానీ ఆ మేనమామ ఇంటికి కూడా నేను పోను. బిగ్ బాస్ అంటే ఆల్రెడీ మీరు డ్రామా కంపెనీ ఆడేయడం మస్తు కనిపిస్తారు కదా, మాస్ జాతర ఆడే కనిపిస్తారు, ఇంకా బిగ్ బాస్ అయిపోవాలి. అది పోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అది ఒక్కటి ఒక ఎత్తు. నాకు మా నాగేశ్వరరావు సార్ అంటే చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాలు చూసిన, ఆయన మంచి మంచి పాటలు కూడా నాకు వస్తాయి. ఆకులు పోకలు ఇయ్యొద్దు, నా నోరు ఎర్రగా చెయ్యొద్దు, నాలో ఆశలు నేర్పొద్దు పాపా, నా వయసుకు అల్లరి నేర్పొద్దు పాపా. వాళ్ళతో ఆడతా. మీరు చూస్తారుగా దేవుని దగ్గర పోతే చెప్పటి కాదు చేతి చూపిస్తా. ఊరు ఊరు తిరిగి రామంబజే మన ఊళ్ళకి వస్తున్నాడు, రామంబజే మన ఊళ్ళకి వస్తున్నాడు, రామంబజే మన ఊరికొస్తున్నాడు రామంబజే. ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ, ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ. మరి ఎందుకు మన ఎందుకు ఇంకా బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు? ఇంకో పార్టీలకు పోనీ. టీఆర్ఎస్ అయిపోయింది, ఇంటికి పోయిన పార్టీ. నెక్స్ట్ 10 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడంట. ఒకటే చెప్పిన, నోరు పంజం ఆడితే నుసలు పంజం ఆడది. వెళ్తాడు మళ్ళా అంటే అంతుందా? కేసీఆర్ కు ఉన్నంత బలం ఉందా కేటీఆర్ కి? ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని ఇలా రెస్ట్ తీసుకుంటుంటే చక్రం తిప్పుకొచ్చేది కేటీఆర్ అయిపోయింది. యాదిలో యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. యాదిలా యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్.